He said one day you'll leave this world behind, so live a life you will remember. హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ సౌజన్య. ఈరోజు మన వీడియోలో యూకేకి వచ్చే ముందు ఏమేం థింగ్స్ ప్యాక్ చేసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుందనేసి చూద్దాం. ఓకే, మనం ఉదయం నుంచి స్టార్ట్ చేద్దాం. ఉదయం లేవగానే మనకి పేస్ట్ బ్రష్ కావాలి. అది వాళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇన్ కేస్ మీరు మీ ఓన్ బ్రాండ్ ఏదైనా ఉంటే యూస్ చేయాలనుకుంటే మాత్రం మీరు తెచ్చుకోవాల్సిందే. అలాగే షాంపూ, షవర్ జెల్, సోప్ అలాంటివన్నీ వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ మనం కొంచెం మోసుకొని రావడానికి అవసరం లేదు. అలాగే టవల్, బెడ్షీట్స్, బ్లాంకెట్స్, పిల్లో కవర్స్ అన్ని వీళ్ళు మన కోసం ఇక్కడ అరేంజ్ చేసి పెడతారన్నమాట. సో ఇన్ కేస్ మనం ఎక్స్ట్రా కూడా తెచ్చుకోవచ్చు, లేదు అంటే మెల్లిగా మనం ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న ప్రైస్, ఇక్కడ ఉన్న ప్రైస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందన్నమాట. అలాగే కిచెన్ ఐటమ్స్లోకి వస్తే మీ ఫేవరెట్ మసాలా మీరు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. లైక్ చికెన్ మసాలా, గరం మసాలా, ధనియా పొడి అలాంటివి అన్నమాట. ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే ఇనిషియల్ స్టేజ్లో మనకి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరు ఒక 100 గ్రామ్స్ 50 గ్రామ్స్లో తెచ్చుకుంటే మీకు బాగుంటుంది. నేనైతే చింతపండు కూడా తెచ్చుకున్నాను, ఎందుకంటే నాకు రసం చేసుకోవడం చాలా ఇష్టం కాబట్టి చింతపండు కూడా నేను తెచ్చుకున్నాను. అలా కొన్ని అలా అనేసి ఆనియన్స్, జింజర్, గార్లిక్ అవన్నీ తీసుకోవడానికి అవసరం లేదండి. అలాంటివి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక 1 వీక్ సరిపోయే సామాన్ మనకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. అబౌట్ టాయిలెట్స్, ఇండియాలోగా మనం ఇక్కడ టాయిలెట్స్ని నీళ్ళతో వాష్ చేయడం, తుడవడం అలాంటివి ఏం చేయకూడదు. ఇక్కడ మనం టాయిలెట్స్ని ఎప్పుడు డ్రైగా ఉంచాలి, లేకపోతే ఈ పాకు అనేది తొందరగా పట్టేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం టిష్యూ పేపర్ మాత్రమే యూస్ చేయాలి. బట్ ఇండియన్స్ మనం టిష్యూ పేపర్ యూజ్ చేయడానికి అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వం. కాబట్టి మనకి ఒక ఇంపార్టెంట్ థింగ్ కావాలి, అది మాత్రం తీసుకురావడం మర్చిపోకండి. అదేంటి అంటే ఇది. సో ఇది మనకు కంపల్సరీగా కావాలి, అంటే మర్చిపోకుండా తీసుకోనండి. ఇది ఎక్కువ వెయిట్ ఉండదు, ఒక 100 గ్రామ్స్ ఉంటుంది అనుకున్నా. సో మీరు మర్చిపోకుండా ఇది తీసుకొని వస్తే మీకు ఎవ్రీ డే మార్నింగ్ చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అలాగే బర్తన్స్, వీళ్ళు మనకి కొన్ని బర్తన్స్ ప్రొవైడ్ చేస్తారు. స్పూన్స్, తర్వాత అన్నం కలుపుకోవడానికి అన్నం గంటెలు, కూర గంటెలు, నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్స్ అలాంటివి ప్రొవైడ్ చేస్తారు. బట్ మనం చిన్న రైస్ కుక్కర్ లేకపోతే చిన్న చిన్న నాన్ స్టిక్ ప్యాన్స్ అవన్నీ తెచ్చుకుంటే మన ఫ్యూచర్లో యూజ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా దొరుకుతాయి, కాకపోతే అవి చాలా 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 ఎక్స్పెన్సివ్ అండి. మనకి చిన్న కుక్కర్ వచ్చేసి మనకి ఒక 6000 7000 ఉంటుంది. అది కూడా మంచి బ్రాండ్స్ ఉండవు. సో మనం ఇండియా నుంచి తెచ్చుకుంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. తర్వాత మన డ్రెస్సెస్, సో మర్చిపోకుండా ఒక వార్మ్గా ఉండే స్వెటర్, జాకెట్ అలాంటివి తెచ్చుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడ చాలా చలిగా ఉంటుంది. ఈవెన్ దో సమ్మర్లో కూడా మీరు చలిగా ఫీల్ అవుతారు. సో మంచిగా వెచ్చగా వామ్గా ఉండేవి తెచ్చుకోవడం మర్చిపోకండి. నాకు తెలిసి ఇవే ఇంపార్టెంట్ థింగ్స్ అండి. నేనైతే ఇవి మాత్రమే తీసుకొని వచ్చాను. సో ఐ థింక్ ఈ ఐటమ్స్ మాత్రం సరిపోతుంది. ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని బ్యాగ్ మొత్తం నింపేసుకొని ఫుల్ హెవీ థింగ్స్ తీసుకోవడానికి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఆ ఫస్ట్ 1 వీక్ 10 డేస్ మనం ఇక్కడ అడ్జస్ట్ కావాలి. కాబట్టి ఆ టైం పీరియడ్ కోసం మాత్రం కొన్ని ఇలాంటి ఐటమ్స్ తెచ్చుకుంటే సరిపోతుంది అన్నమాట. దాని తర్వాత ఎలాగో మీకు అన్నీ తెలిసిపోతాయి కాబట్టి మీరు షాపింగ్ చేసుకోవచ్చు, అన్నీ కొనుక్కోవచ్చు. సో వీ డోంట్ నీడ్ టు వరీ అన్నమాట. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను, బియ్యం. ఒక 5 కిలోల బియ్యం అయినా మర్చిపోకుండా తెచ్చుకోండి. ఎందుకంటే వీళ్ళు మనకి బియ్యం ఇక్కడ ప్రొవైడ్ చేయరు, మనం షాప్లోకి వెళ్ళి కొనుక్కోవాలి. ఇనిషియల్ స్టేజ్లో మనకి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక 3 to 5 kgs రైస్ మీరు తెచ్చుకుంటే మీరు జస్ట్ ఒక అన్నం పెట్టుకొని ఎగ్ కర్రీ అయినా అచారైనా వేసుకొని తింటే మీకు సరిపోతుంది. ఫైనల్గా ప్లగ్ అడాప్టర్, మన ఎలక్ట్రానిక్స్ ఛార్జ్ చేసుకోవడానికి 2 లేదా 3 ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మన ఈరోజు వీడియో. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ బాయ్.